రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందు మిర్చి కళ్ళాలో ఉండగానే కారు మబ్బులు కలవరంతో రైతుల గుండెల్లో కలకలం మొదలవుతుంది. పట్టాలు పట్టుకొని ఉరుకులు పరుగులతో పొలాల వెంట పరుగులు తీసినా, ఎంత ప్రయత్నించినా జోరువాన దెబ్బకు పూర్తిగా తడిచి నీటిలో తేలియాడుతున్న పంట రైతుకు గుండెకోత మిగులుస్తోంది. ఇవి ఇప్పటి వరకు రైతులు మిరపకాయలను ఎండబెట్టుకునే సమయంలో పడుతున్న కష్టాలు, పెడుతున్న కన్నీళ్లు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు ప్రత్యామ్నాయం కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు. ఇకపై రైతులు ధైర్యంగా ఉండొచ్చని భరోసా ఇస్తున్నారు. మన దేశం అగ్రికల్చర్ టెక్నాలజీలో వెనుకబడి ఉందంటే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఇంకా వెనుకబడి ఉంది. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తోట నుంచి మిర్చి ఏరి కళ్ళాల్లో పోస్తున్న రైతు వాటిని ఆరబెట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. సరైన స్థలం లేకపోవటం, వాతావరణంలో ఎప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయో తెలియక సతమతమవుతున్నాడు. దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆగ్రో సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ నియోజకవర్గ కేంద్రంలో పాలీహౌస్ డ్రయర్ నిర్మించింది. దీన్ని మన మాటల్లో చెప్పాలంటే మిర్చి ఎండబెట్టుకునే కేంద్రం అంటారు. రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిది అని చెప్పొచ్చు. ఈ డ్రయర్ నిర్మాణాన్ని దగ్గరగా పరిశీలిస్తే అధునాతన జర్మన్ పట్టాలతో 11 అడుగుల ఎత్తులో 120x30 సైజులో ఆఫ్రా ఆగ్రో ప్రొడక్ట్స్ ఏఏపీ కంపెనీ దీన్ని నిర్మించింది. ఆరబోసిన మిర్చి ఎండిపోయేందుకు వీలుగా ఆవిరిని, తేమ బయటకు లాగే టర్బో వెంటిలేటర్స్తో పాటు జర్మన్ టెక్నాలజీతో రూపొందిన యూవీ స్టెబిలైజ్డ్ పట్టాతో పాలీహౌస్ డ్రయర్ షెడ్ నిర్మించారు. బయటి కంటే షెడ్ లోపల 15 నుంచి 20% అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో కేవలం 6 నుంచి 7 రోజుల్లోనే మిరపకాయలు పూర్తిగా ఎండుతాయి. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు తెలుసుకునేందుకు మాన్యువల్ మీటర్, డిజిటల్ మీటర్లను షెడ్లో అమర్చారు. ఇందులో మిర్చి ఎండబెట్టినప్పుడు ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు పరిశీలించుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు హాయిగా నిద్రపోవచ్చు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో కిటికీలు తెరుచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ షేడ్తో ప్రయోజనం ఉంటుంది. పాలీహౌస్ డ్రయర్ ఉపయోగాలను పరిశీలిస్తే పాలీహౌస్ డ్రయర్లో తాలుకాయ తక్కువ అవుతుంది. కాయ రంగు బాగుండటంతో ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. లేబర్ ఖర్చు తగ్గుతుంది. దుమ్ము ధూళి ఉండదు. కాయ బూజు పట్టదు. కాయపై మంచు పడే అవకాశం ఉండదు. హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలు నేరుగా కాయపై పడకపోవడంతో కాయ రంగు మారదు. వారం రోజుల్లోనే కాయ పూర్తిగా ఎండిపోతుంది. కళ్ళాల్లో అయితే 15 రోజులకు పైగా పడుతుంది. అకాల వర్షాల భయం ఉండదు. మిర్చికి మామూలుగా బయట కళ్ళాల్లో ఆరబెట్టే కంటే మిర్చి మంచి నాణ్యతతోటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారయ్యడానికి అనుగుణంగా ఈ పాలీహౌస్లో రోజులు బయట ఎండే దానికంటే ఈ పాలీహౌస్లో ఎండబెడితే వారం రోజులు ముందలుగా ఎండుతాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీకి అనుగుణంగా మిర్చి తయారవుతుంది. 2 రకాలుగా ఉపయోగపడేలా 6 లక్షల రూపాయలతో నిర్మించిన పాలీహౌస్ డ్రయర్ సెంటర్ రూపొందించారు. ఫిబ్రవరి నుంచి మే వరకు మిర్చి సీజన్ ఉంటుంది. ఆ తర్వాత షెడ్డుపై అమర్చిన యూవీ స్టెబిలైజ్డ్ పట్టాలను జాగ్రత్తగా తొలగించి దాని స్థానంలో షేడ్ నెట్ అమరుస్తారు. దీంతో మిరపనారు మొక్కలు పెంచుకునేందుకు నర్సరీగా ఉపయోగపడుతుంది. ల్యాబ్ రిపోర్ట్లు చూస్తే మెయిన్గా ప్రధానంగా అఫ్లోటాక్సిన్ ప్రాబ్లం పెస్టిసైడ్స్దే ఉంటుందండి ప్రధాన కంటెంట్స్. ఈ పెస్టిసైడ్స్ది మా రైతులు కొంచెం ఎడ్యుకేటర్స్ కాబట్టి ఎట్టగట్ట రీచ్ అయ్యారు. ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. అఫ్లోటాక్సిన్ ప్రాబ్లం ఉంది. అఫ్లోటాక్సిన్ ప్రాబ్లం అంటే అది రైతు పాపం సంబంధం లేని పని అనమాట. ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ చేపడితే మా సంఘం నుంచి ఈ అఫ్లోటాక్సిన్ నివారించవచ్చు అని చెప్పి మేము ఈ సంవత్సరమే ఆలోచన చేసామన్నమాట. ఆలోచన చేసి మేము హార్టికల్చర్ వాళ్ళని సంప్రదించాం. హార్టికల్చర్ డీడీ గారు జయచంద్రారెడ్డి గారు ఈ పాలీ డ్రయర్ అయితే మీకు బెటరు, అఫ్లోటాక్సిన్ నివారించాలంటే మీరు బయట కళ్ళం ఆరబోయకుండా మేము ఒక డ్రయర్ సబ్సిడీ మీద ఇస్తాం. అది 6 లక్షల ప్రాజెక్టు. ఒక 4.5 లక్షలు మేము సబ్సిడీ 75% మన సంఘం తరపున ఇద్దాం. మిగతా 25%కి 1,50,000 మీరు పెట్టుకోండి అని చెప్పి ఇది
డిజైన్ చేశారండి. మన రైతులు అనుసరిస్తున్న విధానాలతో మార్కెట్లో మంచి ధర పలకటం లేదు. అందుకే ప్రభుత్వం ఇలాంటి టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం పాలీహౌస్ డ్రయర్ నిర్మాణానికి రాయితీలు ఇస్తోంది. రైతులు వ్యక్తిగతంగా నిర్మించుకుంటే 50%, సొసైటీలు నిర్మించుకుంటే 75% రాయితీ వర్తిస్తుంది. దీని నిర్మాణానికి 10 సెంట్ల స్థలం సరిపోతుంది. కనీసము 150,000 టన్నులు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన దాంట్లో చాలా వరకు అమెరికా లాంటి ప్రదేశాల నుంచి రిజెక్షన్స్ గురవుతున్నాయి. ఎందుకు రిజెక్షన్స్ అవుతున్నాయంటే దాంట్లో అఫ్లోటాక్సిన్స్ అంటారు, బూజు కాయల్లో ఒక రకమైన బూజు డెవలప్ అయ్యేదాని వలన ఎక్కువ రిజెక్షన్ అవుతున్నాయి. అంటే దాంట్లో తేమ శాతము మామూలుగా కాయలు కోసినప్పుడు 80% వరకు తేమ శాతం ఉంటుంది. అది 10%కి మించకుండా తేమ శాతం ఉండాలి. సో ఆ అఫ్లోటాక్సిన్స్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. పురుగు మందుల అవశేషాలు, అఫ్లోటాక్సిన్స్ ఈ రెండు మేజరు. ఈ అఫ్లోటాక్సిన్స్ అనేటివి సరిగా ఎండబెట్టకపోవడం దానివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లం అది. సో అదొకటి. రెండవది, బయట కళ్ళాల్లో ఆరబెట్టేటప్పుడు ఎక్కువగా డిస్కలరేషన్ ఎక్కువ అవుతుంటాయి. అంటే రంగు వెలిసిపోతుంటుంది, కాయల మీద ఉండే రంగు. అంటే తెల్లకాయలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రెండు ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా నష్టపోతున్నారు రైతులు. దీనికి మేము పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల శాస్త్రవేత్తలతో కలిసి ఉద్యాన శాఖ ఈ సంవత్సరము మల్టీపర్పస్ సోలార్ డ్రయర్ అని ఒక కొత్త సోలార్ డ్రయర్ను కనిపెట్టారు. ముఖ్యంగా ఇలాంటి విధానాలతో మిర్చి ఎగుమతులు పెంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మిర్చిలో ఉన్న అవశేషాలతో ఎగుమతి చేసిన సరుకు నిరాకరించబడుతుంది. ఇలాంటి పద్ధతులతో అవశేషాలు లేకుండా నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఎలుక అతి చిన్న జీవి అయితేనే చాలా తెలివైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మూషికాలు తమ తెలివితేటలను రైతులకు నష్టపరచడానికి ఉపయోగిస్తున్నాయి. పచ్చని వరి పొలాలను మొదలంతా కొరికేసి నష్టపరుస్తున్నాయి. వీటిని నాశనం చేసి వరి దిగుబడులు కాపాడేందుకు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆ ప్రయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. వరి పంట చిరుపుట్ట దశలో ఉండగా వరి వెన్ను మెత్తగా తీయగా ఉంటుంది. ఈ కారణంగానే ఎలుకలు ఎక్కువగా ఈ దశలో విజృంభిస్తాయి. ఎలుకల ముందు 2 దంతాల ఎదుగుదల అధికం. ఇవి వాటి పరిమాణాన్ని విపరీతంగా పెంచడం ద్వారా ఒక్కోసారి గొంతులోకి దిగి మరణించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ఎలుకలు ఈ దంతాలను ఎప్పటికప్పుడు అరగదీయటానికి ఏదో ఒకటి కొరుకుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వరి చేలపై విపరీతంగా దాడి చేస్తాయి. ఎలుకల కారణంగా వరిలో ఎకరానికి 5 నుంచి 7 బస్తాల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వీటిని అరికట్టకపోతే కేవలం నెల రోజుల్లో పంట మొత్తాన్ని కొరికేసి గడ్డి కుప్పగా మార్చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎలుకల నివారణకు దాళ్వా సీజన్లో వ్యవసాయ శాఖ పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తోంది. వరి నాట్ల సమయం నుంచి రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ప్రతి గ్రామానికి బ్రోమోడైలిన్ మందును ఉచితంగా సరఫరా చేయటమే కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో రైతులను సంఘటితపరిచి వారంతా తమ పొలాల్లో ఒకేసారి మందు వినియోగించేలా చేశారు. దీనివల్ల ఎలుకలు ఒక పొలం నుంచి మరొక పొలానికి పారిపోయే ప్రమాదాన్ని అరికట్టారు. బ్రోమోడైలిన్ మందును నూకలు, నూనెతో ఎలా కలపాలో రైతులకు వివరించారు. ఐదు గ్రాముల మందు 7,200 హెక్టార్లలో ఎరగా సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎలుకల నిర్మూలన 4 పద్ధతుల్లో చేయొచ్చని వివరిస్తున్నారు. యాంత్రీకరణ, జీవన రసాయన పద్ధతుల్లో నివారించవచ్చు. రసాయన పద్ధతిలో హెక్టారుకు 10 గ్రాముల బ్రోమోడైలిన్ మందును 480 గ్రాముల నూకల్లో కలిపి ఎరను తయారు చేయాలి. ఆ ఎరను 5 గ్రాముల చొప్పున కిళ్ళి పొట్లంలా చుట్టి సాయంత్రం వేళల్లో పొలాల్లో ఎలుకల బొరియల వద్ద పెట్టాలి. ఆ సమయంలో పొలంలో నీరు తగ్గించాలి. ఎలకల దశ పూర్తి అయ్యేటప్పుడు, చిరుపట దశ వచ్చేటప్పుడు ఎలకల నష్టం శాతం ఎక్కువగా ఉంటుంది. దాని ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా అంటే కింద సార్వలో కూడా సామూహిక నిర్వహణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొంది ఉన్నాము. దాని దృష్ట్యా ఈసారి కూడా సీజన్ ముందర అంటే చిరుపట దశ ముందుగా కూడా ఈ ఎలుకల నివారణ కార్యక్రమం చేపడితే వరికి ఏ విధమైన నష్టం జరగకుండా, జరిగే నష్టం
చాలా శాతం తగ్గుతుందనే ఉద్దేశం మీద మేము సామూహిక నిర్వహణ కార్యక్రమం అలా మొత్తం అంతా కూడా అన్ని మండలాల్లో కూడా చికెన్ పెట్టుకుని టేకప్ చేయడం జరిగింది. మన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి సుమారు 794 కేజీలు బ్రోమోడైలను ఉచితంగా రైతులకు మేము పంపిణీ చేస్తున్నాము. దీని విలువ వచ్చి సుమారు 19 లక్షలు. ఇదంతా కూడా రైతులకి మండల వైజ్ వాళ్ళ ఏరియా బట్టి కేటాయించడం జరిగింది. ప్రధానంగా తీసుకోవాల్సిన దీన్ని బైట్ రూపంలో తయారు చేసుకుని ఆ బైట్ని మన ఎలక కన్నాల్లో లైవ్ బరోస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి కానీ రైతు సోదరులందరూ ముందుగా చేపట్టాల్సింది ఏంటంటే ముందు రోజు అంతా కూడా ఎలుక కన్నాలు సజీవ కన్నాలు ఏమున్నాయి అనేది గుర్తించాలి. దానికి కానీ ఒక చిన్న పేపర్ కానీ న్యూస్ పేపర్ లాంటివి ఎలుక కన్నాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టినట్టయితే మరుసటి రోజు ఉదయం చూసేటప్పుడు ఆ పేపర్ని తోసి బయటకై వస్తాయి కాబట్టి అవన్నీ లైవ్ బరోస్ కింద గుర్తించడం జరుగుతుంది. ఆ రకంగా ఒక ఎకరాకి 20 కానీ బరోస్ కానీ ఉన్నట్లయితే దానికి మనం ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కానీ మనం ఏదైతే ఉచితంగా సరఫరా చేయబడుతుందో 100% రాయితీ మీద ఇవ్వబడుతుందో ఆ బ్రోమోడిల్ మందుని ఒక ఎర్రలాగా తయారు చేసుకోవాలి. ఎలుకల నివారణకు అధికారులు చేపడుతున్న చర్యలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎలుకల నివారణకు బుట్టలు పెట్టే పద్ధతిని అమలు చేసేవారు. దీనివల్ల ఒక ఎలుకను పట్టడానికి 50 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేదని రైతులు చెబుతున్నారు. సామూహికంగా ఎలుకల నివారణ ద్వారా చాలా వరకు ఎలుకలను అరికట్టగలిగామంటున్నారు. ఎకరానికి కనీసం 5 బస్తాల మేర దిగుబడిని కాపాడుకోగలిగామంటున్నారు. మా పరిసర గ్రామాలన్నీ కూడా వరి పండించే గ్రామాలు ఇవి. పూర్తిగా మేము వరి మీద ఆధారపడినటువంటి రైతులు. అయితే గత 5-6 సంవత్సరాల నుంచి ఖరీఫ్ రబీ పెట్టడం వల్ల ఈ భూమికి ఖాళీ లేక ఈ వేసవి కాలంలో ఎలకల యొక్క ఉధృతి పెరిగి ఎలకలు విపరీతంగా ఎకరానికి సుమారుగా 4 నుంచి 5 బస్తాల వరకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఖరీఫ్లో ఒకసారి, రబీలో ఒకసారి సామూహికంగా ఎలకల్ని నివారణ చేయడానికి కోసం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మందుని మేము ఈ అందరు రైతులను కూడా పంచుకుని దాన్ని ఒకే రోజున సామూహికంగా పెట్టి చాలా వరకు ఎలకలు నిర్మూలించుకుంటున్నాం. ఎలుక చిన్నదే, కానీ అది రైతులకు కలిగించే నష్టం చాలా ఎక్కువ. అందుకే రైతులు ముందుగా మేలుకుని వరి చేలను ఎలుకల బారి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సాగు నిత్య నూతనం. రైతులు ఆచరించగలిగితే ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఖర్చు తగ్గించుకొని నాణ్యమైన అధిక దిగుబడులు పొందే పద్ధతులు ఉన్నాయి. వాటిని కొంతమంది రైతులు ఆచరిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే ఖమ్మం జిల్లాకు చెందిన యువ రైతు. వ్యవసాయం నూతన సాంకేతిక పద్ధతుల వైపు అడుగులు వేస్తోంది. చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండి శాస్త్రీయ పద్ధతితో కూడుకున్న మల్చింగ్ రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుస్తుంది. యాంత్రీకరణ, శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక సాగు పద్ధతుల నిర్వహణ భారంతో కూడుకున్నది. దీంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ క్రమంలో మల్చింగ్ విధానం చిన్న సన్నకారు రైతులకు అనువుగా ఉండటమే కాకుండా చిన్న కమాతాలలో కూడా సాగుకు అనుకూలంగా మారింది. ఈ విధానంలోనే పంటలు సాగు చేస్తున్న ఖమ్మం జిల్లా రైతు విజయ పదంలో నడుస్తున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగిదేవిపాడుకు చెందిన యువ రైతు జంగా రాఘవులు చిన్ననాటి నుంచి ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకున్న రైతు. 4 ఏళ్ల నుంచి సాగులో మల్చింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కర్బూజాని పండిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. లాభాల పంట పండిస్తున్నాడు. కర్బూజా సాగు ద్వారా 60 రోజులకు 80,000 ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. వీటితో పాటు టొమాటా, దోస, కూరగాయలన్నింటినీ సాగు చేస్తూ అన్ని పంటల మీద ఏడాదికి 10 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఈ విధానంలో విత్తనాల ఖర్చు తప్ప సాగు ఖర్చులు సగానికి పైగా తగ్గాయని రైతు అంటున్నాడు. వ్యవసాయంలో రైతుల కష్టాలు తీరాలంటే శాస్త్రీయతను అలవరుచుకోవాలి. ఎరువులు అధికంగా ఉపయోగించకూడదు. ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా మల్చింగ్ చేసిన పంటకు చెయ్యని పంటకు దిగుబడి, నాణ్యత, లాభాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
పెట్టుబడి, శ్రమ కూడా సాధారణ పద్ధతి కన్నా మల్చింగ్ పద్ధతిలోనే తక్కువ. ఈ విధానంలో నాణ్యతతో కూడిన దిగుబడులు వస్తాయి. మల్చింగ్ చేయడం ద్వారా నీటితో పాటు భూమిలో ఎరువులు వృధా కావు. ఇవి నేరుగా మొక్కకు చేరుకుంటాయి. కలుపు మొక్కలు పెరగకపోవడంతో తెగుళ్లు సోకవు. దిగుబడి అధికంగా ఉండటంతో ఆదాయం కూడా బాగుంటుంది. నేను గత 5 సంవత్సరాలుగా ఈ మల్చింగ్ వ్యవసాయం చేస్తున్నాను. ఈ మల్చింగ్ అంటే ఏంటంటే ఫస్ట్గా మనం భూమిని దున్నుకొని ఒక రోటావేటర్ వేసుకొని భూమి మంచిగా దుల్లగా చేసిన తర్వాత ఒక ఇంప్లిమెంట్ పెట్టి బోదె తోలుకోవాలి. బోదె తోలుకున్న తర్వాత దాని మీద డ్రిప్ సెట్ చేసుకొని డ్రిప్ తర్వాత పేపర్ వేసుకోవాలి. పేపర్ వేసుకొని పేపర్కి తర్వాత మనం హోల్స్ చేసుకోవాలి. మన అడుగున్నర మనం ఎంత డిస్టెన్స్లో కావాలంటే అంత డిస్టెన్స్లో పంచ్ చేసుకొని ఆ పంచిలో మనం విత్తనం నాటుకోవాలి. విత్తనం నాటుకున్న తర్వాత మొక్క వస్తుంది. దీన్ని కర్బూజా అంటారు, ఇంగ్లీష్లో మస్క్ మిలాన్ అంటారు. ఇది పంట కాలం వచ్చేసి మన 65 రోజుల నుంచి 70 రోజుల వరకు ఉంటుంది. పంట వేసిన కాడ నుంచి కూడా మన డ్రిప్ ఇరిగేషన్లోనే వాటర్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వాలి. ఫెర్టిసైడ్స్ అంటే ఓన్లీ మామూలుగా యాజిటీస్గా ఏ పంట కొట్టినట్టు అట్ట పైన స్ప్రే చేయాలి. ఇది కొంచెం శుద్ధిమెత్తన అనమాట. అన్ని పంటల మీద కూడా కొంచెం శుద్ధిమెత్తన. ఇది ఖమ్మం జిల్లాలో అరుదుగా పండిస్తున్నారు. ఇక్కడ దమ్మపేట ఏరియాలో కొంత వస్తుంది. మేము మట్టికి గత 4 సంవత్సరాల నుంచి పండిస్తూనే ఉన్నాం. ఇది ఎకరానికి వచ్చేసి మాకు 10 నుంచి 18 టన్నుల వరకు వస్తుంది. యావరేజ్గా 15 టన్నులు తగ్గట్లేదు. ఇది సీజనల్గా ఏంటంటే అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు పెడతాం. అంటే మార్చి ఏప్రిల్ వరకు వస్తుంది అన్నమాట పంట దిగుబడి. పెట్టిన కాడ నుంచి 65 రోజుల్లో మన చేతికి వస్తుంది. టన్ను వచ్చేసి మనకి మార్కెట్ డల్గా ఉంటే 8,000 ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటే 10-12 వేలకు వస్తుంది అనమాట. యావరేజ్గా ఏంటంటే 15 టన్నులు అంటే 10 టన్నులు లెక్కేసుకున్న 1,50,000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. మనకి ఖర్చు వచ్చేసి దుక్కి అయితే ఫర్టిలైజర్ అయితే మల్చింగ్ వేసుకున్న దానికైతే మొత్తం అయితే మనకి 70-70 వేల వరకు ఖర్చు వస్తుంది అన్నట్టు. రేటు 10,000 వరకు మనకి టన్నుకు వస్తే మనకి ₹1,00,000 నెట్ ఇన్కమ్ వస్తుంది. అదే రేట్ డౌన్ అయింది అనుకోండి 70,000 60,000 నుంచి మనకు వస్తుంది అనమాట. పంట సాగులో మల్చింగ్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉద్యానవన శాఖ ద్వారా ఇందుకు రాయితీలు ఇస్తోంది. సాధారణ సాగుకు భిన్నంగా వివిధ పంటలను మల్చింగ్ విధానంలో సాగు చేయడం ఉత్తమం అని రైతులు గ్రహిస్తున్నారు. సాధారణ విధానంలో 4-5 తడులు అవసరమైతే మల్చింగ్ విధానంలో 1 తడి పెడితే సరిపోతుంది. కలుపు, తెగుళ్ల బెడద తక్కువ. అందుకే ఈ విధానంలో సాగుకే రైతులు జై కొడుతున్నారు. ఈ మల్చింగ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మెయిన్ వాటర్ ఏంటంటే మనం ఒక బోరు 4-5 ఎకరాలు పండించే బోరు ఒక 2 ఎకరాలు పండిస్తుంది అనుకోండి మన సాధారణ పద్ధతిలో. ఈ పద్ధతిలో 10 ఎకరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు అనమాట. వాటర్ సేవ్ అవుతుంది ఫస్ట్. తర్వాత వీడ్ కంట్రోల్, కంప్లీట్గా వీడ్ రాదు. మనం మధ్యలో పేపర్ వేసిన తర్వాత స్టాంప్ ఎక్స్ట్రా లాంటిది చల్లుకున్నాం అనుకోండి, మధ్యలో రాదు. ఈ పేపర్ వేసిన దాని మీద ఎట్టి పరిస్థితులు రాదు. ఆ హోల్ దగ్గర 1-2 మొక్కలు వస్తే మేము పీకేసుకుంటాం, అయిపోతుంది. అయితే ఈ మల్చింగ్ విధానం వల్ల ఈ ఎండకి ఈ రిఫ్లెక్షన్కి ఈ దోమ అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. తెగుళ్ళు ఏమంటూ ఆశించవు అనమాట. రైతు సోదరులు ఏంటంటే దీన్ని గ్రహించి ఈ మల్చింగ్ విధానానికి చేయడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. మేము వేస్తూనే ఉన్నాం గత 5 సంవత్సరాల నుంచి. మాకు చాలా బాగుంటుంది. అసలు మల్చింగ్ పద్ధతి అంటే ఏంటి? దీన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. సాగు చేసిన పైరు వేళ్లను కప్పి ఉంచడమే మల్చింగ్ విధానం. భూమిపై ప్లాస్టిక్ షీట్ కప్పి బయటి వాతావరణానికి సంబంధం లేకుండా నేలలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడంతో పాటుగా అతినీల లోహిత, పరారుణ కిరణాలను మల్చింగ్ షీట్ల వల్ల క్రమబద్ధీకరించి పైరుకు అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పరచడానికి వీలు కలుగుతుంది. దీంతో కలుపు మొక్కలకు సూర్యరశ్మి అందకపోవడం వల్ల కలుపు నివారణ 80% సాధ్యమవుతుంది. భూమిలో తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. 50-60% వరకు సాగునీటిని ఆదా చేయవచ్చు. చీడ, పీడ, తెగుళ్ల నివారణకు మల్చింగ్ విధానం అనుకూలంగా ఉంటుంది. పొలం మట్టిని కడియాలుగా చేసుకుని
30 నుంచి 50 మైక్రాన్ మందం కలిగిన ప్లాస్టిక్ పేపర్లతో కప్పివేయాలి. ఆ సమయంలో బిందు సేద్యం పైపులను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కకు దూరం ఉండేందుకు కవరుకు చిన్న రంధ్రం చేసుకుని అందులో నారు లేక మొక్కలను నాటుకోవాలి. ఈ విధానంలో పంటను నేరుగా బిందు సేద్యంతోనే ఎరువు అందిస్తారు. పిచికారీ మాత్రం సాధారణ పంటకు చేసినట్లే చేయాలి. డే బై డే 2 కేజీలు, ఎకరానికి 1.5 కేజీ 2 కేజీలతో మేము పండిస్తున్నాం. మందు ఖర్చు చాలా తక్కువ అనమాట. నీళ్ళు ఆదా, కలుపు కంట్రోల్ పూర్తిగా ఉంటుంది. అయితే ఒకసారి మనం మల్చింగ్ చేసుకుంటామండి. ఈ మల్చింగ్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు పుచ్చ పెట్టినాం. ఈ పుచ్చ తీసేసిన తర్వాత నేను ఒకసారి చేసిన దాంట్లో 3 క్రాప్స్ ఇస్తాను అనమాట. ఇది తీసిన తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ పెడతాం ఇదే ఫీల్డ్లో. వాటర్ మిలన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఏప్రిల్ లాస్ట్కి వస్తుంది. ఏప్రిల్ లాస్ట్లో ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ దోస పెడతాం. అట్లా 3 క్రాప్స్ ఇస్తాం అన్నమాట. మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది మస్క్ మిలాన్తో క్లోజ్ అయిపోతుంది. కొంత ప్రాఫిట్ ఉంటుంది. తర్వాత 2 క్రాప్స్ కూడా మనకు కంప్లీట్గా ప్రాఫిట్ మనకు మిగిలిపోతుంది అనమాట. మల్చింగ్ పద్ధతిలో హెక్టారుకు 32,000 రూపాయల ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు 18,000 రూపాయల విలువైన ప్లాస్టిక్ కాగితాన్ని రాయితీపై అందిస్తోంది. ఇందులో భాగంగా బిందు పద్ధతిలో నేరుగా మొక్కకు నీరు అందించడం వల్ల 50% నీటిని ఆదా చేసుకోవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరాకు సరిపడా నీరు మల్చింగ్ విధానంలో 2 ఎకరాలకు అందించవచ్చు. ప్లాస్టిక్ కాగితం కప్పి ఉంచటంతో సూర్యరశ్మి తగలకపోవడంతో తడి ఎక్కువ రోజులు ఉంటుంది. నెలలో 2 తడులు పెట్టుకుంటే సరిపోతుంది. సాధారణ సాగులో అయితే 4 విడతల తడిని పెట్టుకోవాల్సి ఉంటుంది. బిందు పైపుల ద్వారా నీటిలో కలిపిన క్రిమిసంహారక మందులను ఇవ్వడంతో ఏ మాత్రం వృధా కావు. పైగా నేరుగా మొక్కకు పౌష్టికాహారం అందటంతో త్వరగా మొక్క పెరుగుతుంది. 4 సంవత్సరాలు బట్టి నేను అన్న దగ్గర రాఘన్న దగ్గర ఈ పేపర్ వల్ల బాగానే ఉంది. ఈ కర్బూజా బాగానే పడుతుంది. 4 సంవత్సరాలు బట్టి పుచ్చ వేస్తుంటాం. పుచ్చ బాగానే ఉంది. హైదరాబాదు, విజయవాడ కోసనే ఉంది. సేల్ చేసిన అంతా బాగానే ఉంది పంట. దీనివల్ల చాలా లాభంగా ఉంది. అన్ని అనుకూలంగా అంతా బాగానే ఉంది. కవరు కప్పి ఉంచటం ద్వారా కలుపు పెరుగుదలను నివారించి కూలీల ఖర్చు, అంతర సేద్యాలను తగ్గించుకోవచ్చు. ప్రధానంగా సూర్యరశ్మి తగలకపోవడంతో కవర్లలో కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు నుంచి వచ్చే వైరస్లు పంటకు సోకవు. సాధారణంగా పంటను ఆశించే శిలీంధ్రాలు, కొన్ని రకాల పురుగులు కూడా ఆశించవు. మల్చింగ్ పద్ధతిని అనుసరిస్తే సాధారణ సాగుతో చూస్తే పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. దిగుబడి కూడా పెరుగుతుంది. పంట రకం, సాగు పద్ధతులను బట్టి అందుకు అనుగుణంగా మల్చింగ్ షీట్లను ఏర్పాటు చేసుకునే వీలుంది. విత్తనాలు నాటే ముందు, నాటిన తరువాత మల్చింగ్ షీట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. సీజన్, పంటలను బట్టి షీట్ల రంగులు, మందాలలో మార్పు ఉంటుంది. కనుక ఈ అంశాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను పొందటానికి వీలుంటుంది. ఇది ఇవాల్టి స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే.